వెల్కమ్ టు MG9 న్యూస్. తెలుగుదేశం పార్టీ నాయకులు అసత్య ప్రసారాలు తగదు. కోసిగి ప్రజల త్రాగునీటి సౌలభ్యం కోసమే సమ్మర్ స్టోరేజ్ గా బుగ్గేని చెరువు అనుమతుల ద్వారానే బుగ్గేని చెరువు పనులు మండలి ఎంపీపీ పి ఈరన్న వెల్లడి. కర్నూలు జిల్లా కోసిగి ప్రజల జల ప్రధాయిని పులి కనుమ రిజర్వాయర్ కు నీటిని అందించే పైప్ లైన్ ద్వారా బుగ్గేని చెరువును నింపి ఆ నీటిని రంగప్పగట్టు సమీపంలో ఉన్న ఫిల్టర్ బెడ్ల ద్వారా సురక్షితమైన త్రాగునీటిని అందించేందుకు ఏర్పాటు చేసిన బుగ్గేని చెరువుపై తెలుగుదేశం పార్టీ నాయకులు కొండగేని వీరారెడ్డి అసత్య ప్రచారాలు చేయడం తగదని కోసిగి మండలి ఎంపీపీ ఈరన్న అన్నారు. సోమవారం స్థానిక ఎంపీపీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత వారం క్రితం భారీ వర్షాలు కురియడంతో కొండ చర్యల నుంచి వంకలు వాగుల నుంచి భారీగా నీరు రావడంతో పంట పొలాల్లోకి నీరు రావడం జరిగిందన్నారు. ఈ విషయం తెలుసుకున్న సోమవారం స్థానిక ఎంపీపీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత వారం క్రితం భారీ వర్షాలు కురియడంతో కొండ చర్యల నుంచి వంకలు వాగుల నుంచి భారీగా నీరు రావడంతో పంట పొలాల్లోకి నీరు రావడం జరిగిందని, ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి మండల ఇన్ఛార్జ్ పి మురళీమోహన్ రెడ్డి సహకారంతో వెంటనే మోటార్లు ఏర్పాటు చేసి జేసీబీ ద్వారా నీటిని మళ్లించడం జరిగిందని, పనులు జరుగుతున్న సమయంలో తెదేపా నాయకుడు కొండగేని వీరారెడ్డి అక్కడే ఉన్నాడని, ఆ పనులు ఆయనకు కనిపించలేదా? ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి హామీ మేరకు కోసిగి ప్రాంతానికి సాగు త్రాగునీటిని అందించే పనులు చివరి దశలో ఉన్నాయని, గత కలెక్టర్ అనుమతుల ద్వారానే ఇరిగేషన్ మరియు గ్రామీణ పారిశుద్ధ్య శాఖలు పర్యవేక్షణలోనే కాంట్రాక్ట్ బసరెడ్డి పనులు చేపట్టడం జరిగిందని, ఇందులో ఎవరి స్వలాభేక్షే లేదని, ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి తన నిధులు వెచ్చించడం జరిగిందని, ఎన్నికల అనంతరం ప్రభుత్వాలు మారడంతో పనులు నిలిచిపోవడంతో ఈ సమస్య ఉత్పన్నం కావడం జరిగిందన్నారు. ఇది తెలుసుకోకుండా అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక కేవలం రాజకీయ లబ్ధి కోసమే నలుగురిని పోగేసుకుని అబండాలు అసత్య ఆరోపణలు చేయడం తప్పని మురళీరెడ్డి వచ్చి సచివాలయంలో కూర్చుంటాడు అన్నారు కదా. ఆయన మంచి మనసుతో ఆలోచించి ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి సహకారంతో గత తెలుగుదేశం పార్టీ పాలనలో చేయలేని విధంగా సీసీ రోడ్లు, సంపులు, బోర్లు, నీటి ట్యాంకులు వంటి అభివృద్ధి పనుల కోసమే సచివాలయంలో ఆయన కూర్చుంటున్నాడని తెలిపారు. మా ఎమ్మెల్యే తప్పుడు పనులను ప్రోత్సహించి ఉంటే కోసిగి ప్రజలు మెజార్టీ ఇచ్చేవారు కాదని, మంచి పనులు చేస్తున్నందునే ప్రజలు బాలనాగిరెడ్డి వైపు నిలిచారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ బసిరెడ్డి, బుల్లే నరసింహులు, మాన్వి రోగయ్య, అయ్యప్ప, వాచ్మెన్ నారాయణ, వీరేష్, విజయ్ కుమార్, ఆరోన్ తదితరులు పాల్గొన్నారు. MG9 న్యూస్ తో మంత్రాలయం ఇన్ఛార్జ్ తిమ్మారెడ్డి. ఈ రాజకీయం కాపాడడం కోసం ఇలాంటి పనులు చేయడం మంచిది కాదు. భవిష్యత్తులో ఇలాంటి పనులు పోతండి. దయచేసి అడిగినారా? ఎవరన్నా ఏ రైతైనా వచ్చినారా అడిగినా? రైతులకి అందరూ తెలుసు, ఊర్లో డైరింగ్ కలిసి ఉన్నారు, వంకని డైవర్ట్ చేయడాన్ని రైతులు కానీ చెప్పిన దానికి డైవర్ట్ చేసినాం తప్ప మేము సొంతంగా ఏది చేయలేదు. అక్కడ రైతులను అడిగే చేసినాం. వర్షం నీళ్ళు వచ్చినా కానీ ఊర్లో నీళ్ళు అవన్నీ వస్తే బాగుంది, చెరువులోకి గెలిచి నీళ్ళ వస్తే బాగుండదని చెప్పినాం. అవి డ్రైనింగ్ నీళ్ళు వస్తున్నాయి, అవి డైవర్ట్ పక్కకి పంపించినాం. ఆ నీళ్ళని సోడం తోటల నుంచి సోడం తోటలో అంతా అందరిని అడిగి చేసినాం. కానీ ఇవేదో దాన్ని రాజకీయం వాడుకొని పని చేయవద్దు వీరిని, అది మంచిది కాదు. ఎంపీపీ దగ్గర పోయి ఎమ్మెల్యే నేరేసి సాగునీరు కట్టుకుంటున్నారు. మన తెలుసుకొని వాళ్ళు తెలుసుకొని మీ పొలాలకే వస్తున్నాయి కదా, మా పొలాలకి వచ్చినాయా? అది తెలుసుకొని మాట్లాడాలని కోరుతున్నాం.